ప్రస్తుతం అఖిల్ సినిమా రిలీజ్ వాయిదాపై నాగార్జున మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రాఫిక్స్ అయ్యి సరిగ్గా లేక ఆపాల్సి వచ్చింది సినిమా. అండ్ 22 రిలీజ్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సినిమా మాత్రం నాకు ఇందాక అన్నట్టు ఎప్పుడు చూద్దాం, అఖిల్ని ఎప్పుడు తెర మీద చూసుకుందామని చాలా వెయిట్ చేశా. అండ్ ఇవాళ అది చూడలేకపోతున్నాం అని చిన్న బాధ. బట్ సినిమా అనేది వెరీ ఇంపార్టెంట్. గ్రాఫిక్స్ అనేవి చాలా చాలా ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన బాహుబలి అనే సినిమా మీరు అందరూ చూశారు. అండ్ వాటి గ్రాఫిక్స్ ఒక స్టాండర్డ్ సెట్ చేశాయి ఫిలిం ఇండస్ట్రీలో. అండ్ బాహుబలి ఈ గ్రాఫిక్స్ మూలంగా ఆల్మోస్ట్ 1.5 year పోస్ట్పోన్ అయింది. ఈ నెల అంటూ ఉన్నారు. అలాగే బట్ రాజమౌళి గారు ఆ గ్రాఫిక్స్ బాగా రావాలి, ఎలాగైనా సరే బ్రహ్మాండంగా ఉండాలి, ఈ సినిమాకి అవి అవసరం అని చెప్పి ఆయన పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ఆయన అంత స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత అది తెలిసి గ్రాఫిక్స్ బాగాలేనప్పుడు అది రిలీజ్ చేయడం కరెక్ట్ కాదు అని మా అందరికీ అనిపించింది. నేను కూడా వినాయక్ గారికినో సుధాకర్ రెడ్డి గారికి చెప్పాను, గ్రాఫిక్స్ మాత్రం బాగాలేకపోతే మాత్రం చేయొద్దండి, గ్రాఫిక్స్ బాగుండాలి. అండ్ ఇప్పటి వరకు సినిమాలో ఇచ్చిన గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. ఈ చిన్న కొరత కూడా ఎందుకు ఉండాలి? ఆ చిన్న బిట్ ఆఫ్ గ్రాఫిక్స్, ఒక సీక్వెన్స్ గ్రాఫిక్స్ సరిగ్గా రాలేదు, అది కూడా ఎందుకు బాగా రావాలి. మిగతా అన్ని బాగా చేసినప్పుడు అది ఎందుకు బాగాలేదు అనిపించుకోవాలని చెప్పి నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అండ్ దాని మూలంగా ఈ 22nd పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది సినిమా. అండ్ ఈ ఎప్పుడు రిలీజు అని మీరు అనుకుంటే అడిగితే, ఈ గ్రాఫిక్స్ రేపు వచ్చింది కానీ, ఈ సీక్వెన్స్ వచ్చింది కానీ చూసి అది బాగుంది అనుకున్నప్పుడు మేమే హ్యాపీగా డేట్ ఇస్తాం రిలీజ్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ ద రీజన్. త్వరగానే అయిపోతుందండి. ఆల్మోస్ట్ మాకు 100% గ్రాఫిక్లో 75% అయిపోయింది. ఆ 25% ఇచ్చారు. ఆ 75% ఆ స్టాండర్డ్కి తీసుకురాలేకపోయారు. అంటే వాళ్ళకి టైం సరిపోక, గ్రాఫిక్స్ అనేవి మన చేతిలో ఉండవు, అది క్రియేట్ చేయాల్సింది. అండ్ డైరెక్టర్ చాలా చాలా బ్రహ్మాండంగా ఊహించుకుని, ఆ గ్రాఫిక్స్ వెనకాల ఊహించుకుని చేశారు. బట్ ఆ గ్రాఫిక్స్ టీం కూడా చాలా బాగా చేస్తున్నారు, వాళ్ళు బాగా చేయలేదని కాదు, ఆ టైం సరిపోక అందుకోలేకపోయారు. తప్పకుండా డిసప్పాయింట్ అవుతారండి. వాళ్ళేంటి, నేనే చాలా డిసప్పాయింట్ అయ్యాను. నాకు ఎంత బాధగా ఉండాలి అంటే, ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని, బట్ ఇది ఏ కారణం మూలంగా కాదు, కేవలం ఈ గ్రాఫిక్స్ కారణం మూలంగానే. అండ్ డెఫినెట్గా నేను కూడా చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాను. బట్ ఒక్కోసారి అవసరం. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరం చాలా హ్యాపీగా ఉంటాము, చాలా గొప్పగా చెప్తారు అనే నమ్మకం. అండ్ ఫ్యాన్స్కి ఇవాళ నేను చెప్పాల్సింది ఏంటంటే, నేను సినిమా చూశాను. అఖిల్ నా మై సెకండ్ సన్, నా కొడుకు, నా అబ్బాయి. బట్ అతను చేసిన సాంగ్స్కి నాకు ఇంకా షాక్లో ఉన్నాను. ఆ పర్ఫార్మెన్స్ ఆఫ్ సాంగ్స్ కానీ, ఆ సాంగ్స్ అతను పడిన కష్టం కానీ, నా ఇంట్లోనేనా ఇంత డాన్సర్ తిరుగుతున్నాడు అని నాకు ఒక, ఆ సాంగ్స్ చూసొచ్చి వాడిని ఒక ఇంటికి వచ్చిన కానీ ఒక 5 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాను. అరే ఎప్పుడు నేర్చుకున్నావురా ఈ డాన్స్ అంతా, ఎక్కడ నేర్చుకున్నావురా ఈ డాన్స్ అంతా అని వాడిని అడిగాను. అండ్ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ, ఇవన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క సాంగ్ చూస్తే ఇవన్నీ మర్చిపోతారు. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఎంత బాగా చేశాడు, ఎంత ఏ లెవెల్లో చేశాడు, ఆ లెవెల్ కూడా నాకు అందట్లేదు, ఆ లెవెల్లో చేశాడు అఖిల్. సో ఫ్యాన్స్కి నేను చెప్పేది అదే. వాళ్ళు బాధపడుతున్నారంటే నేను చెప్పే ఆన్సర్ అదే వాళ్ళకి. అఖిల్ రియాక్షను చెప్పినప్పుడు నేనే చెప్పాను అఖిల్కి, రాత్రి డెసిషన్ తీసుకున్న తర్వాత వినాయక్ గారికి నేను చెప్తానులేండి అని నేనే చెప్పాను అఖిల్కి. చాలా కామ్గా తీసుకున్నాడు. అండ్ నేను లేదన్నా, సినిమా బాగా రావాలి, గ్రాఫిక్స్ బాగా రావాలి, నా ఫస్ట్ ఫిలిం బాగుండాలి, ఏమీ కాంప్రమైజ్ అవ్వద్దు, మీరేమనుకుంటే అదే అని చాలా కామ్గా ఉన్నాడు. అండ్ ఆల్రెడీ
పబ్లిసిటీ ఎలా చేద్దాం, మళ్ళీ ఎలా పెంచుతాం, దీన్ని ఎలా చేద్దాం, ఆ దీంట్లో ఉన్నాడు. ఇంకేమన్నా మళ్ళీ సినిమా చూసుకుని ఇంకేమైనా కరెక్షన్స్ చేసుకోవచ్చా, పబ్లిసిటీ ఇంకా బాగా చేసుకోవచ్చా అని ఒక పాజిటివ్ మోడ్లో